హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అండి, ఆలు మటన్ పూరి అండి, చేసి చూపిస్తారండి. ఫస్ట్ గోధుమ పిండి అండి, ఒక కప్పు. పూరికి కప్పు మైదా. మనం మంచిగా అట్లా కలుపుకోవాలండి, మైదాను గోధుమ పిండి. అలా కలిపితే కలిసిపోతుంది మంచిగా. ఇప్పుడు కొంచెం జీలకర్ర అండి, వాము కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు. ఒక చెంచాడు ఉప్పు. చాలా బాగుంటుందని ఇట్లా పూరి వేసి మనం సొంతంగా గోధుమ పిండితో చేస్తే నూనె ఇనుకుతుంది కదా, కొంచెం మైదా పిండి కలిపితే నూనె ఇనుకదు. పూరి మంచిగా ఉంటుంది నూనె ఎక్కువ లేకుండా. చూడండి మంచిగా కొంచెం ఒక చుక్క ఆయిల్ అండి, అంటే ఒక చిన్న చెంచాడు అండి ఆయిల్ వేసుకొని అట్లా మంచిగా కలుపుకోవాలి, కలిసిపోయేటట్టు. అందులో వాటర్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం టైట్గా కలుపుకోవాలి, పూరి కదా, కొంచెం గట్టిగా కలుపుకుంటే పూరీలు ఆ నూనె వెనుకకుండా ఉంటుంది. ఎప్పుడైనా మెత్తగా కలుపుకోవద్దండి, మీరు కూడా అంతే, అలాగే చేయండి. మెత్తగా కలుపుకుంటే ఆ నూనె బాగా ఎనుక్కుతుంది, నూనె కూడా ఎక్కువ తీసుకోవద్దు కదా. నేను కూడా పూరి ఎక్కువ చేయను, ఇప్పుడు ఒకసారి చేస్తా, నెలకు 2 సార్లు అట్లా చేస్తా పూరీలు. కొంచెం చపాతీ ఎక్కువ చేస్తా. మంచిగా కలుపుకోవాలి గట్టిగా. ఇట్లా గట్టిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. కలిపినాక పెట్టుకుంటే పూరీలు మంచిగా పొంగుతాయి. నేనైతే ఇట్లా వేస్తా, మైదా పిండిను పూరి పిండి గోధుమ పిండి కలిపి. ఇప్పుడు మటన్ కర్రీ అండి, కుక్కర్లో చేస్తున్నా నేను. పిండి కలిపి పక్కకు పెట్టేస్తున్నా అండి ఒక 5 నిమిషాలు. మటన్ వండేసుకుందాం ముందు. కుక్కర్లో వేస్తున్నా, కొంచెం తొందరగానే కావాలని. ఆయిల్ వేస్తున్నానండి, మేమైతే రిఫైండ్ ఆయిల్ వాడతాం. పల్లి ఆయిల్ కూడా వాడచ్చు అంటారు కానీ కొంచెం ఎక్కువ వాడద్దు అంటారు కదా. పచ్చళ్ళకైతే పల్లి నూనె వాడతా, ఈ వంటలకైతే రిఫైండ్ ఆయిలేనండి. ఇది ఇటు స్టవ్ పని చేయట్లేదు, దానికి ఒక్కదాని మీద చేస్తున్నా, లేకుంటే దీని మీద పూరి దాని మీద కూర ఉండొద్దును. కానీ ఇప్పుడు ఫస్ట్ మటన్ ఉడికాక దీంట్లో స్పెషల్ ఏంటంటే ఆలు అండి, ఆలుగడ్డలతో చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఆలుగడ్డలు టమాటా వేస్తే మటన్లో. చికెన్లోనే కాదండి, మటన్లో కూడా వేసి వండుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నీ పెట్టుకుంటానండి, పసుపు గిట్ల అన్నీ పెట్టుకుంటున్నా అక్కడ. ఆయిల్ వేడెక్కిందండి, ఒకటే చూస్తున్నా వేడేందా కాలేదని. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేస్తున్నా అండి. ఆలుగడ్డ కూడా వేసేసుకోవాలి, కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి. ఆలుగడ్డలు ఫ్రై అయితే మంచిగా ఉంటాయి. మనం కుక్కర్లో వేస్తే ఏమి నలుగో అవి అట్లనే ఉంటాయండి. ఆలుగడ్డలు మంచిగా పీసెస్ లాగా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. నేను వెరైటీగా చేస్తున్నాను కదండి అన్నీ. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వంటలు బాగుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను చేసే వంటలు చాలా బాగుంటాయి, మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. మంచి ఉల్లిగడ్డలు వేయగాలండి, కొంచెం ఇవి ఎర్రగా వేగితేనే కూర టేస్ట్ ఉంటుంది. అచ్చపచ్చగా వేయవద్దు, కొంచెం రెడ్గా రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను, చెంచాన్నర. కొంచెం నాన్ వెజ్లో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అల్లం. పసుపు 2 చెంచాలు. నేనైతే 2 ఆలుగడ్డలు వేసుకున్నా, ఆలుగడ్డ ముక్కలు. మీరు అంటే నేనైతే 6 కేజీ మటన్ కాబట్టి 2 ఆలుగడ్డలు వేసుకున్నాండి, చిన్న సైజువి. మీరు కేజీ అట్లా తీసుకుంటే మటను 3 ఆలుగడ్డలు చిన్నపాటి సైజు తీసుకొని వేసుకోవచ్చు. పూరీలోకి చాలా బాగుంటుంది, పూరీలకు అన్నంలోకి ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా కూర చేసుకుంటే మటన్ తోటి. ఈరోజు సండే స్పెషల్ అండి మా ఇంట్లో, ఆలుగడ్డ మటన్ పూరి.
ఉప్పు వేసుకుంటున్నా అండి. ఉప్పు వేసుకుంటే మటన్లో వాటర్ బయటకు వచ్చేసి మంచిగా తొందరగా ఉడికిపోతుంది. అది ముక్క పట్టుకుంటుంది ఉప్పు. లేకుంటే తర్వాత వేసుకుంటే అది పులుసులోనే ఉంటుంది కానీ మటన్కి ఎక్కువ పట్టుకోదు ఉప్పు. అందుకే ఎప్పుడైనా మనం మటన్ వేసాక ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుంటానండి. రెండు టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, ఇప్పుడు కారం వేసుకుంటానండి. కుక్కర్ మూత పెట్టేసి కాబట్టి అన్నీ వేసుకుంటున్నా. ఒక 3 చెంచాల కారం, మసాలా కూడా వేసుకుంటున్నాండి ఇప్పుడే. గరం మసాలా ఇంకా అన్నీ అందులోనే ఉంటాయండి. లవంగాలు, ఆవా, మిరియాలు, దాల్చిన చెక్క అందులోనే వేసి నూరి పెడతాను, వేరే సపరేట్గా. అది నేను 2 రకాలు చేసుకుంటా మసాలాలు. ఒకటేమో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు అన్నీ వేసి ఒకటి చేసుకుంటాం. ఇంకోటేమో ఖాళీ ధనియాలండి, అది వేరే పొడి పెట్టుకుంటాను. నేనైతే ఇప్పుడు మసాలా పొడి వేసాను, అన్నీ కలిపి నూరింది. మీరేం స్పెషల్స్ ఫ్రెండ్స్ ఇవాళ ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటండి చెప్పాలి నాకు. ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి. నేను లెక్క చూపిస్తున్నా, 2 కటోర్లు పోసేసుకుంటున్నా నేను. అంటే పూరి కాబట్టి కొంచెం గ్రేవీ ఉండాలి కదా. రెండు కటోరీలు అండి వాటరు. ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకుందాం కుక్కర్ది. ఒక్క 5 విజిల్ అండి, 5 విజిల్. కొంచెం ఈ రోజుతో బోన్తో తెచ్చుకొచ్చాం కాబట్టి ఒక 5 విజిల్ రావాలి. బోన్ లేకుండా కూడా 5 కొంచెం మెత్తగా తింటేనే బాగుంటుంది కదా, తొందరగా అరుగుతుంది, లేకపోతే అరగదు కదా. మటన్ కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలి. నేనైతే బట్టలు ఎండుస్తున్నానండి ఈరోజు మంచిగా ఎండ వస్తుంది. అన్నీ ఎండేసాను, చీరలన్నీ పిండేసి బట్టలన్నీ. పొద్దుగా పిండేసుకుని తొందరగా ఎండుతాయి. అవి పూల చెట్లు అండి. నేనైతే మీరేమిస్తారు ఫ్రెండ్స్ చెట్లు ఎదగటానికి? నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు పోస్తా. మధ్యలో మనం గడపలకు అవి కట్టుకుంటాం కదా, బంతి పువ్వులు, అవి ఎండిపోతాయి కదా, అవి బాగా తుంచేసి మనం మట్టిలో వేసేయాలండి. మళ్ళీ కొంచెం యాపాకు కూడా వేసుకుంటే పురుగు ఇట్లా పట్టదట. నాకు తెలియదు, ఎవరో చెప్తే నేను కూడా యాపాకు వేసాను ఈరోజు. కానీ రోజు మాత్రం బియ్యం కడిగిన నీళ్ళు, కొంచెం పెరుగు ఇట్లా ఏమన్నా మిగిలిపోయి ఉంటాయి కదా, అయితే అందులో వాటర్ లాగా చేసి పెరుగు అంటే మజ్జిగలాగా చేసి మన చెట్ల మొదట్లో వేసేసుకోవాలి. కానీ నాన్ వెజ్ నీళ్ళు ఇట్లా మాత్రం పోసుకోవద్దండి. దేవునికి పువ్వులు పెట్టుకుంటాం కదా మనం, పోసుకోవద్దు. బియ్యం కడిగిన నీళ్ళు పోసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే అయ్యే పోస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూరీలు చేసేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కుతుంది. కొంచెం చిన్న సైజు, మా పాప ఇంత సైజు చిన్నవి చేయి, పలసగా ఉంటుంది కొంచెం. నేనైతే మందంగా చేస్తాను ఫ్రెండ్స్ పూరీలు అయితే. వాళ్ళకి పలసగా కావాలంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి కదండి, అలాగనైతే తింటారు. అందుకే చిన్నగా చేస్తున్నానండి. ముద్దలు చేసి పల్సా చేయాలి మమ్మీ అంటది మా పిల్ల అయితే. అది గ్రానైట్ అండి, చాలా బాగా వస్తుంది దాని మీద. పూరీలు చపాతీలు ఏది చేసుకున్నా కానీ. ఇది మేము చేయించుకొచ్చామండి, అక్కడ గ్రైండ్ పని చేస్తారు కదా, మా దగ్గరనే చేసేవాళ్ళు ఉన్నారు పని వాళ్ళు, గ్రైండ్ పని చేసేవాళ్ళు. మేము గ్రైండ్దే చేస్తారండి, మా ఆయనే గ్రైండ్ బియ్యం చేస్తాడండి. మీకు ఎవరైనా గ్రైండ్ కావాలంటే కూడా చెప్పండి.
అన్ని రకాల గ్రైండ్స్ ఉంటాయి మా దగ్గర. అట్లా వేసుకుంటున్నానండి. అన్నీ దూరం దూరం వేసుకోవాలి, వేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి ఒకదానికొకటి. కొంచెం అయితే నేను పెద్ద సైజు చేస్తా మంచిగా పూరీలు, చిన్న చిన్న ఏం చేయను, కొంచెం పెద్దగానే చపాతీలాగా చేస్తా. అగో చూడండి ఫ్రెండ్స్, చుట్టాలు వేసుకుంటే అతుక్కో ఒకదానికొకటి. జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకుంటే మనకు ఇవి పూరీలు కొంచెం మంచిగా అరుగుతాయండి. జీలకర్ర వామ్ వేసుకోవాలి కంపల్సరీ పూరీలో. అవి మనకు హెవీగా ఉంటుంది కదా, ఆయిల్ ఫుడ్ కాబట్టి జీలకర్ర వేసుకొని వామ్ వేసుకుంటే కొంచెం మనకు లైట్ తొందరగా అవి జీర్ణం అవుతాయి పూరీలు. అయిపోయిందండి మటన్ కర్రీ పూరీలు. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆలుగడ్డ కూడా మొత్తం మెత్తగా ఏం కావు, అట్లే ముక్కలు ముక్కలుగా అట్లే ఉంటాయి, మ్యాష్ కావండి. వేసిస్తున్నా మా పిల్లలకు. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. నా కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఆలుగడ్డ మటన్ కర్రీ చూడండి అలాగనే ఉంటాయండి ఆలుగడ్డ ముక్కలు, అవి ఏం నలిగిపోవు. కొంచెం కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఆలుగడ్డలు. తింటున్నానండి, చాలా టేస్ట్గా ఉందండి. నేను చాలాసార్లు చేశాను ఫ్రెండ్స్, ఇలా చాలా బాగుంటుంది ఆలుగడ్డతో చేస్తే. మా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఆలుగడ్డ చూపిస్తున్నానండి. ఈరోజు అండి సారీ బాగుందా ఫ్రెండ్స్, నేను మీషోలో తీసుకున్నాను. ఇది 600, చాలా బాగుంది. 600 కాటన్ టైప్ ఉందండి, చాలా బాగుంది సారీ. ఇది ముగ్గు ఫస్ట్ పెడతాం అనుకున్నా కానీ రాలేదండి, ఇక లాస్ట్లో పెడుతున్నది ఈ స్కీమ్. ఇది చూడండి, మార్నింగ్ టైము ముగ్గేసాను ఈరోజు. ముగ్గు బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చెప్పండి ఎలా ఉందో ముగ్గు. ముగ్గులు నస్తున్నాయా? మొన్నటి నుంచే స్టార్ట్ చేశాను ముగ్గులు వేయటం. నేను ఏదో నాకు వచ్చినట్టు వేస్తున్నానండి. అదే పల్లెటూరులో అయితే మంచిగా ఊడ్చల్లుకొని ముగ్గులు వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ సిటీలల్లో ఇంటి ముందు కొంచెం కొంచెం ప్లేసులు ఉంటాయి కదా. మన ముగ్గు బాగుందని చెప్పారండి. చిన్న ముగ్గు అయినా బాగా వేసారన్నారు. సైడ్ 4 పక్కలు వేసుకోండి. సరే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి.